కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి 19 వరకు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధానానికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే ప్రభువా ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మీరు ఏమైంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి ప్రభువా, సార్వభౌమాధికారాన్ని బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి, పరిపాలనను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడమని ప్రభువా, అనేక సార్లు ప్రభువా మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించారు ప్రభువా, పోషించారు ప్రభువా, తృప్తిపరిచారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. నాయన మరొకసారి మీ సన్నిధానానికి చేరాం ప్రభువా. మమ్మల్ని కనికరించి మా పాపాలని అతిక్రమాలని క్షమించి మీ సన్నిధిని అనుభవించడానికి, వాక్యం ద్వారా తృప్తిపరచబడడానికి ప్రభువా నాయన సహాయం దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. కృప చూపించండి. ప్రతి ఆటంకాలని ప్రభువా నాయన అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక తాతగారు అలాగే మనోడు ఇద్దరు ఒక అటవీ ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని కోతులు కనిపించాయి. వాళ్ళు కోతులు కనిపించగానే చూస్తూ ఉన్నారు, వాటిని అబ్జర్వ్ చేస్తున్నారు, అవి ఎలాగున్నాయి ఏంటి ఏం చేస్తున్నాయని. అయితే ఒక కొన్ని కోతులు కొట్టుకుంటున్నాయి. 2 కోతులు చూశాడు, 2 కోతుల్ని కొట్టుకోవడం చూశారు. ఆ చిన్న అబ్బాయి మనవడు చూసి, తాతగారు ఈ 2 కోతుల్లో ఏది గెలుస్తుంది అని తాతగారిని అడిగాడంట. అడిగితే ఏది ఎక్కువ బలం ఉంటే అదే గెలుస్తుంది అని చెప్పాడంట. అంటే మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో మనం చూస్తే శరీరానుసారమైన జీవితానికి, ఆత్మానుసారమైన జీవితానికి ఒక స్ట్రగుల్, లేకపోతే ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది, పోరాటమే జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా. అది మనం గమనించుకొని దేనికి బలం చేకూర్చాలన్నది ఆలోచించాలి. శరీరానుసారమైన జీవితానికి బలం చేకూరిస్తే అది ప్రతిరోజు ఆత్మానుసారమైన జీవితం దొరకకుండా చేసేస్తుంది. మనకి దేవుణ్ణి దూరం చేసేసి నిత్య నాశనం వైపు నడిపించే భయంకరమైన పరిస్థితి వచ్చేస్తుంది మనకు అర్థం కాకపోయినా. ఆ తర్వాత ఒకవేళ మనం దేవునికి లోబడి ఆత్మానుసారమైన జీవితాన్ని కానీ ప్రతిరోజు బలపరుస్తూ ఉంటే, దేవునికి లోబడుతూ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రేమిస్తూ అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఆ శరీరానుసారమైన జీవితాన్ని మనం సిలువకు అప్పగించవచ్చు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అలాగే మనం దేవుని సన్నిధానంలో నిత్యం ఉండే అవకాశం, దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఆ రక్షణ ఆనందం, రక్షణ సంపూర్ణత,
మనకి దొరుకుతుంది. ఇది మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ధ్యానం చేయాల్సినటువంటి అంశం. లీగలిజం అంటే న్యాయబద్ధంగా లేకపోతే కొన్ని నియమాలు పాటించి దేవుణ్ణి చేరుకోవాలనుకునే ఒక మార్గం. అది దాన్ని ఇంగ్లీష్లో అయితే లీగలిజం అంటారు. చాలా క్రైస్తవుల్లో ఎక్కువగా టాలరేట్ చేసే పాపం ఏదైనా అంటే భరించే పాపం అంటే మనం కొన్నిటిని అంటే కాంప్రమైజ్ అయిపోతాం, లేకపోతే టాలరేట్ చేస్తాం. ఇది పర్వాలేదులే, అది పర్వాలేదులే అనే కోవకి చెందిన వాటిల్లో అతి ముఖ్యమైంది ఈ లీగలిజం అనేది. లీగలిజం అంటే నియమాలు పాటించడం, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆ నియమాలు నిష్టలు చేయడం ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టచ్చు అనే భావన. అది శరీరానుసారమైన భావన. అది పాపం అని చాలా సార్లు తెలియదు చాలా మందికి, క్రైస్తవులకి. సో అది మనం గలతీయులకు రాసిన పత్రికలో చాలా ఎక్కువగా ధ్యానం చేసాం. సో అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అది చివరి దినాల్లో పెద్ద థ్రెట్ సంఘానికి, కుటుంబాలకి, వ్యక్తిగత జీవితాలకి, విశ్వాసులకి చాలా పెద్ద అంటే మోసంలోకి నడిపించే ఒక ఆయుధం, సైతాను వాడుకునే ఒక ఆయుధం ఈ లీగలిజం అనేది. సో కాబట్టి మనం రాత్రి యొక్క సాయంత్ర సమయంలో మన అందరం కూడా దీని పట్ల అవగాహన కలిగించుకోవాలని, వాటి నుంచి దూరం చేసుకోవాలని, వాటిని మనం రిజెక్ట్ చేయాలి. అంటే వాటిని వ్యతిరేకించాలి. వీటిని లీగలిజంని వ్యతిరేకించకపోతే అది మనల్ని లాక్కెళ్ళిపోతుంది. అది మనం దేవుని నుంచి దూరంగా లాక్కెళ్ళిపోతుంది. దేవుని కృప దొరకకుండా అయిపోతుంది. సో దానివల్ల బహుమానం కోల్పోతాం. దేవుడిచ్చే రక్షణ అనే బహుమానాన్ని కోల్పోతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. 16వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. చూడండి, చాలా సార్లు ఇటువంటి డిస్కషన్స్ అవుతా ఉంటాయి. ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఉన్నవి అవి తినొద్దని దేవుడు నిషేధించాడని వాక్యాన్ని చూపిస్తూనే ఇలాంటివి మొదటి శతాబ్దంలోనే సంఘంలోనికి యూదులు ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించారో, యూదా మతం నుంచి వచ్చారో వాళ్ళు సంఘంలోకి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం చూస్తే ఈ విధంగా సంఘాలని మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఆ సంఘంలో విశ్వాసుల్ని, సంఘాన్ని అనే దేవుడి నుంచి దూరం చేయడానికి సైతాను వాడుకునేటటువంటి ఒక పెద్ద ఆయుధమే ఈ లీగలిజం అనేది, నియమనిష్టలు అనేవి. ఎందుకంటే తెలియకుండానే మనం దేవుడి నుంచి దూరం అయిపోయే పెద్ద భయంకరమైన మోసకరమైనటువంటి మార్గం ఇది. సో ఈ అన్నపానముల విషయంలో అంటే ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినొచ్చు, అది తినొచ్చు, అలాంటివి అటువంటి నియమాలు క్రైస్తవ్యంలో లేవు. గమనించాలి. ఎందుకంటే ఏమనిపిస్తుంది, శరీరానుసారమైన జీవితం అనేది ఎలాగ మనిషిని మోసం చేస్తుందంటే, మనం ఒకవేళ ఎవరైనా నియమాలు పాటిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను మంచివాడిని, నేను నియమాలు పాటిస్తున్నాను అన్న భావన కలుగుతుంది. కలిగి వేరే వాళ్ళతో ఎవరైతే ఇటువంటి నియమాలు పాటించట్లేదో వాళ్ళకన్నా నేను మంచివాడిని అనుకొని, లేకపోతే దేవునికి నేను దగ్గర ఉన్నానని అనుకునే మోసంలో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అసలుది పోతుంది. ఈ నియమాల మీదే పడిపోయి దేవునితో సంబంధం కలిగి ఉండాలన్న అంశాన్ని తెలియకుండానే చేజార్చుకుంటారు. అంటే దేవునితో సంబంధం, క్రైస్తవ జీవితం అనేది యేసు ప్రభు వారితో ఉన్నటువంటి సంబంధం. సో ఆ రిలేషన్షిప్, సంఘానికి యేసు ప్రభు వారికి ఉన్న రిలేషన్షిప్, భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఎటువంటిదో
అటువంటిదని అటువంటిది అని పోల్చారు. అంటే మనం అర్థం చేసుకోవడానికి అంటే భర్త ఎలాగైతే కుటుంబాన్ని నడిపించే విధానంలో ఆ భర్త నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని భార్య విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఆత్మీయంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఈ లోకపరంగా ఎలాగైతే వాళ్ళ బాధ్యత తండ్రి మీద ఉందో అలాగా బాధ్యత యేసు ప్రభు వారు మనల్ని నడిపించేది, మనల్ని మనకు మార్గం చూపించేది. మనం ఆయన మీద ఆధారపడి బ్రతకాలన్నది పోతుంది. అది పోయి ఈ నియమనిష్టల మీద పడిపోతారు. పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇది మొదటి శతాబ్దం నుంచి కూడా సైతాను వాడుతున్నటువంటి ఆయుధం. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇటువంటివి లేవు. ఒకవేళ ఎవరైనా పాటిస్తే పాటించండి, కానీ దానివల్ల మీకు దేవునితో సంబంధం కోల్పోతా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. దానివల్ల గర్వం వచ్చే అవకాశం ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అది శరీరానుసారమైన జీవితం వైపు వెళ్ళిపోతుంది. అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని నుంచి దూరంగా నడిపించేస్తుంది. శరీరం అంటే ఫ్లెష్ వర్క్ అయిపోతుంది. దీనివల్ల ఇటువంటి నియమాలు పాటిస్తూ దేవునికి దగ్గర అవుతున్నానన్న భావన వలన ఆ తర్వాత వేరే వారితో సరిగ్గా మనం వాళ్ళతో కలవలేము. ఎవరైతే ఇటువంటివి పాటిస్తున్నారో పాటించిన వాళ్ళని తక్కువగా చూడడం, లేకపోతే వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోవడం, ఇటువంటివి మనం ఇంతకు ముందు కూడా గలతీలకు రాసిన పత్రికలో కూడా చాలా ఎక్కువగా ధ్యానం చేసాం. కాబట్టి మరలా దేవుడు గుర్తు చేస్తున్నాడు మనల్కి. మరలా మనం నేర్చుకొని అర్థం చేసుకొని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎటువంటి నియమాలు లేవు క్రైస్తవ జీవితంలో. అన్నపానముల విషయంలో చూడండి, నాన్ వెజ్ తింటే ఒకలాగా, నాన్ వెజ్ తినకపోతే ఒకలాగా, అలాంటివి ఏమి లేవు. అలాంటి నియమాలే లేవు. దేవుడు మనకి ఏ ఆహారం ఇస్తే ఆహారం తిని దేవునికి మహిమకరంగా జీవించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేవునికి మహిమకరంగా జీవించాల్సింది పోయి ఈ ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదు అన్న దాని మీద పడిపోతుంది జీవితం, ఇటువంటి నియమాలు నిష్టల వల్ల. అలాగా పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఇటువంటివి లేవు. ఇటువంటి నియమాలు లేవు మనకి. ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు మంచి రోజు, లేకపోతే ఈరోజు ఇది ఈరోజు పలాని పండుగ, ఇది చెయ్యాలా, ఇటువంటి పండుగలు చేయాలా, చేయకపోతే తక్కువగా చూడడం, చేసిన వాళ్ళు మంచి భక్తిపరులు అనుకోవడం, ఇది ఒక పెద్ద మోసం. చేసిన వాళ్ళని చెయ్యని వాళ్ళు తక్కువగా చూడవద్దు. దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. ఒకరోజు వాళ్ళు కూడా మార్చుకోవచ్చు, లేకపోతే మార్చుకోకపోవచ్చు. కానీ ఇలాగ తారతమ్యాలు చూపించకూడదు ఇటువంటి వాటి వలన. ఒకవేళ మనం పండుగలు చేయట్లేదు, వేరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది, ఆ పండగ చేయకపోతే ఏమవుతుంది అన్న భయంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఒకరోజు దేవుడు మాట్లాడతాడు, వాళ్ళు సరి చేసుకుంటారు. కానీ దాన్ని బట్టి మనం వాళ్ళని తక్కువగా చూడకూడదు, మనం ఎక్కువ అనుకోకూడదు. ఇటువంటి మోసంలోకి మనం పడిపోకూడదు. ఇది ఆలోచించుకోవాలి మనం. చూడండి, విశ్రాంతి దినం అన్నది కూడా, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే విశ్రాంతి దినం అన్నది పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఇప్పటికీ కూడా చాలా మంది 7th డే పాటించే వాళ్ళు ఉంటారు. అంటే సబ్బాత్ అంటే 7వ దినం, 7వ రోజని, ఆ రోజునే మనం దేవుణ్ణి ఆరాధించాలని, ఆ రోజు చర్చికి వెళ్ళాలని ఇలాగ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్తుంది, అటువంటి రూల్స్ ఏమి లేవు. దేవుడు ఎప్పుడు మనకు సమయం ఇస్తే అప్పుడు దేవుణ్ణి ఆరాధించేది క్రైస్తవ జీవితం. ఇది మనం అర్థం చేసుకోవాలా. సో చూడండి, యేసు అలా ఒకవేళ మనకి చూడండి కొన్ని కంట్రీస్లో ఫ్రైడే హాలిడే ఉండొచ్చు. అప్పుడు మనం శుక్రవారం దేవుణ్ణి ఆరాధించగలిగే సమయం కాబట్టి ఆ రోజు ఆరాధించుకోవచ్చు. అలాంటి నియమాల మీద క్రైస్తవ జీవితం ఆధారపడలేదు. క్రైస్తవ జీవితం అన్నది యేసు ప్రభు వారిలో ఉంది.
ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే సైతాన్ ఏంటంటే ఎలాగోలాగా మనల్ని యేసు ప్రభు వారి నుంచి దూరం చేయడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. దానివల్లే ఇటువంటివన్నీ సంఘాల్లోకి తీసుకొస్తాడు. సో కాబట్టి ఎవరైనా మనల్ని ఇటువంటి వాటి విషయంలో జడ్జి చేస్తే, నువ్వు ఇది పాటించట్లేదు, ఈ రోజు పలానా పండగ నువ్వు చేయట్లేదు, కొత్త బట్టలు కొనుక్కోలేదు, లేకపోతే అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి ఎవరైనా మనల్ని జడ్జి చేస్తే అవకాశం ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దానికి అయ్యో అని బాధపడిపోయి మనం ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే అటువంటివి లేవు. క్రైస్తవ జీవితంలో అటువంటివి లేవు. దేవునితో రిలేషన్షిప్ ఎలాగుంది అన్న దాని మీద క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. అదే 17వ వచనంలో క్లియర్ గా రాసింది చూడండి. ఇవన్నీ రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అంటే ఏంటి? పాత నిబంధనల గ్రంథంలో ఇవన్నీ కూడా ఏవైతే పండుగలు ఉన్నాయో, ఏవైతే విశ్రాంతి దినం గురించిన నియమాలు ఉన్నాయో, అన్నపానముల విషయంలో ఏవైతే నియమాలు ఉన్నాయో అవన్నీ ఎందుకున్నాయండి? 17వ వచనం చదివి ఎవరైనా చెప్పండి. ఆ నియమాలన్నీ ఎందుకున్నాయి? 17వ వచనం ప్రకారం ఇవన్నీ ఏంటి? ముంగుర్తు, ఛాయ. అవన్నీ దేనికి ఛాయ? చెప్పండి, దేనికి ఛాయ? యేసు ప్రభుకి ఛాయగా ఉంది. యేసు ప్రభు వారికి ఛాయ అంటే అవన్నీ యేసు ప్రభు వారి వైపు పాయింట్ చేస్తున్నాయి, చూపిస్తున్నాయి. అసలు వదిలేసి మనం షాడోని పట్టుకుంటున్నాం చాలా సార్లు. ఇది పెద్ద మోసం. నీడను పట్టుకోవాలా, నిజ స్వరూపాన్ని పట్టుకోవాలా? చెప్పండి. నిజస్వరూపాన్ని పట్టుకోవాలి. యేసు ప్రభు వారిలో ఉంది మన జీవితం. యేసు ప్రభు వారితో ఉన్న సంబంధమే క్రైస్తవ జీవితం. ఈ నియమాల్లో వాటిల్లో లేదు. ఇది అర్థం చేసుకోవడానికే పాత నిబంధనల గ్రంథంలో అవన్నీ ఎందుకు పెట్టారంటే యేసు ప్రభు వారు చూపించే మార్గాన్ని అర్థం చేసుకోవటానికి, రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవటానికి ఉన్నాయి. అంతేగాని వాటిల్లో జీవం లేదు. ఆ నియమాల్లో వాటిల్లో జీవం లేదు. వాటి వలన జీవం వచ్చే అవకాశమే లేదు, రక్షణ దొరికే అవకాశం లేదు. కాబట్టి యేసు ప్రభు వారిలో ఉంది, నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చాలా సార్లు ఆ యొక్క ధర్మశాస్త్రానుసారమైన జీవితం వైపు మళ్ళీపోయే అవకాశం ఉంది. అనేక మంది మోసపోయే ఒక పెద్ద గుంట ఇది అర్థం చేసుకోవాలి మనం. చూడండి 18వ వచనం. ఒకసారి 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతారా? 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, ఇటువంటి నియమాలు క్రైస్తవులకి లేవు. యేసు ప్రభు వారితో ఉన్న సంబంధం ఎలాగుంది అన్న దాని నుంచి దూరం చేసేస్తాయి ఇటువంటివి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వీటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతే, ఒకవేళ మనకు తల్లిదండ్రులు అలవాటు చేసేస్తే వీటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి వాటి నుంచి బయటపడాలి. కొంతమంది కొన్ని అలవాట్లు, కొన్ని నియమాలు పాటించి వేరే వాళ్ళని తక్కువ వాళ్ళు అనుకుంటారు. ఇది పెద్ద మోసం. పాటించని వాళ్ళు అలా అనుకోకూడదు, పాటించే వాళ్ళు కూడా అలా అనుకోకూడదు. సో ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. సో చూడండి, అతి వినయాసక్తుడై దేవతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. దేవదూత ఆరాధనలు ఆ రోజుల్లో ఇదొక పెద్ద ఆ ఆ థ్రెట్ సంఘానికి. ఏంటంటే యేసు ప్రభు వారితో పాటు వేరే వాళ్ళని కూడా ఆరాధించడం, దేవదూతల్లాగా, దేవదూతలు అని చెప్పి దేవదూత ఆరాధన అనేది, ఏంజిల్ వర్షిప్ అనేది తీసుకొచ్చేసారు సంఘాల్లోకి. సో ఈ రోజుల్లో కూడా మీరు చూడండి, ఫేవరెట్ పాస్టర్లని, లేకపోతే వాళ్ళు ఇలాగా ఆ పలానా అయ్యగారని, లేకపోతే ఈయనని, ఆయనని, ఇలాగా వేరే యేసు ప్రభు వారితో ఈక్వల్ గా చేసేస్తారు వాళ్ళని. మా అయ్యగారు చెప్పారు, లేకపోతే మా అమ్మగారు చెప్పారు, లేకపోతే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని యేసు ప్రభు వారితో పాటు ఈక్వల్ గా చేసే, అంటే యేసు ప్రభు వారిని పక్కకు పెట్టేస్తారు కూడా. వాళ్ళు చెప్పారంటే నేను చేయాల్సిందే అని ఇలాంటి ఆరాధన భావం తెచ్చేస్తారు సంఘాల్లోకి. అది చాలా, అంటే ఇటువంటి ఫేవరెటిజానికి క్రైస్తవ్యంలో తావు లేదు. అంటే ఫ్యాను, ఆయన ఫ్యాను, ఈయన ఫ్యాన్ అని బయట అంటా ఉంటారు చూసారా, సినిమా హీరోల్ని వర్షిప్ చేస్తారు. అట్లా సంఘాల్లో కూడా ఇటువంటిది వస్తుంది, ఉంది ఇప్పుడు ప్రివేల్ అవుతుంది. మా అయ్యగారండి చాలా మంచోళ్ళు, లేకపోతే ఆయనండి ఎంత చదువుకున్నాడండి, ఆయనండి ఇలాగ ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తాడండి, లేకపోతే ఇలాంటివి మా ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. వాళ్ళని గౌరవించవచ్చు, కానీ యేసు ప్రభు వారి స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. యేసు ప్రభు వారిని పక్కన పెట్టేసి వాళ్ళని ఆరాధన చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది పెద్ద మోసం. సో ఇలా అంటే దేవునికి మనం భయపడాలి, దేవునికి లోబడాలి. యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభు వారి మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. అలా కాకుండా ఆల్టర్నేటివ్ గా వేరే ఎవరినో తీసుకొచ్చి దేవుని స్థానాన్ని ఇస్తే అది చాలా, వాటిని మళ్ళీ గొప్పగా చెప్పుకునేవాళ్ళు కనిపిస్తారు. ఇదంతా ఏంటంటే శరీరానుసారమైనటువంటి జీవితం ఇది. మేము పలాని చర్చికి వెళ్తామని గొప్ప ఫీల్ అయ్యేవాళ్ళు, లేకపోతే మేము మా పాస్టర్ గారు పలానా అని చెప్పి గొప్పగా అనుకునేవాళ్ళు. అసలు దేవునితో రిలేషన్షిప్ ఎలాగుందని చూసుకోరు. అది కాకుండా మేము పలానా చర్చికి వెళ్తా, పెద్ద చర్చ్ ఏదైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్తామని అంటే అని గొప్పగా ఫీల్ అయిపోయేవాళ్ళు. తెలియక ఎవరికి వాళ్ళే మోసపుచ్చుకునేటటువంటి గొప్ప ఏరియా ఇది. సో ఇది మనం చాలా జాగ్రత్తగా మనం గమనించుకొని దేవుని వైపు మనం దృష్టి పెట్టి యేసు ప్రభు వారితో సంబంధం ఎట్లా ఉందని ప్రతిరోజు వాక్యానుసారంగా పరిశీలించుకొని ఆ వెలుగును మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళకపోతే మోసపోయే అవకాశం ఉంది. ఏ మనిషి కూడా, లేకపోతే ఎవరు కూడా మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లే అవకాశం లేదు. నియమాలు పాటించడము, ఏదో సంఘానికి అటెండ్ అవుతానో అయిపోలేదు మన జీవితం. సంఘం ఉన్నది ఏంటంటే, ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకొని, ఒకరి జీవితాలని, ఒకరి ఆత్మీయ పరిస్థితిని, ఇంకొకరి ఆత్మీయ పరిస్థితులను అర్థం చేసుకొని, ఒకరికొకరు హెచ్చరించుకొని, క్రైస్తవ జీవితంలో దేవుని ప్రేమలో ఎదగడానికే సంఘాలు ఉన్నాయి. దేవుని రాజ్యం విస్తరింపజేయడానికే సంఘం ఉంది. సో దేవుని అధికారానికి లోబడి సంఘాలు నడిపించబడాలి, మన కుటుంబాలు నడిపించబడాలి, వ్యక్తిగత విశ్వాస జీవితం నడిపించబడాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం మనకి తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. మనం
మనకి ఆత్మ ఫలం దొరుకుతుంది. లేకపోతే మటుకు మోసపోయే అవకాశం ఉంది. చాలాసార్లు చూడండి, మీరు ఇలాగ అతి వినయం చూపించేవాళ్ళు అయ్యగారు అయ్యగారు అని పక్క పక్కన తిరుగుతూ మా అయ్యగారు మా సంఘం అని చెప్పి, లేకపోతే మా ఇదని చెప్పి అదని చెప్పి రకరకాలుగా మోసపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. చివరిగా ఒకవేళ ఆయన ఎప్పుడైనా ఏదైనా ఈయన అనుకోకుండా ఒకళ్ళు బాగా మంచోళ్ళు అనుకొని సడన్ గా ఏదన్నా చెడు తెలిసింది అనుకోండి, మనసు వికలం అయిపోతుంది. అసలు దేవుడి మీద నమ్మకం ఉంచుకోకుండా మనుషుల మీద నమ్మకం ఉంచుకోవడం వలన జరిగే నష్టం ఇది. సో ఇటువంటి సపరేట్ యేసు ప్రభు వారికి తప్ప ఆరాధన ఇంకెవరికి చెందడానికి వీలు లేదు. దేవునికి తప్ప మనం ఎవరిని ఆరాధించడానికి లేదు క్రైస్తవ జీవితంలో. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ లీగలిజం యొక్క హృదయం, ఈ నియమాలు పాటించే జీవితం యొక్క హృదయం ఏంటంటే గర్వం, అహంకారం. ఇవి వచ్చేస్తాయి. ఇటువంటి గర్వముతో నింపబడిన వారు, అహంకారంతో నింపబడిన వాళ్ళే యేసు ప్రభు వారిని లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించింది. వాళ్ళు అనుకున్నారు నియమాలు పాటించి మేము భక్తిపరులు అనుకుంటారు. ఇటువంటి వాళ్ళు అంటే అన్ని నియమాల్ని మళ్ళీ తీసుకోరు. కొన్ని నియమాల్ని తీసుకొని అవి మేము పాటిస్తున్నామని వేరే వాళ్ళు పాటించట్లేదని నీతిమంతులని అనుకుంటారు. ఇది పెద్ద మోసం. అన్ని నియమాలు, ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని నియమాలు పాటించాలంటే కుదరదు. అందుకని ఏం చేస్తారు, కొన్నే తీసుకొని వాటిని పాటించి నీతిమంతులు అని అనుకొని మోసపోతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుంచి 28 వరకు చదువుతారా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చూసారా, అంటే ఆత్మీయ గ్రుడ్డితనం ఉంది ఇందులో. దీని యొక్క పర్యవసానం ఏంటంటే స్పిరిచువల్ గా బ్లైండ్ అయిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయి, అంటే వాళ్ళ లోపల అంతరంగం ఎట్లా ఉన్నదన్న పరిశీలించుకునే పరిస్థితిని కోల్పోయారు. బయట నియమాలు ఇవన్నీ పాటించడం, వీటి వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు చాలా భయంకరమైన వేషధారణ జీవితం జీవిస్తా ఉన్నారు. సున్నం కొట్టిన సమాధుల్లాగా అయిపోయారు. అంటే సమాధి లోపల ఏం జీవం లేదు, డెడ్ బాడీ. కానీ బయట చూస్తే తాజ్మహల్ లాగా బ్రహ్మాండంగా ఉందనుకోండి, ఏం ఉపయోగం? మెరిసిపోతూ ఉందనుకోండి, ఏం ఉపయోగం లేదు. అంటే ఇటువంటి జీవితం వలన ఏంటంటే చాలా మంది మనల్ని చూసి నీతిమంతులు అనుకునే అవకాశం ఉంది. మనం కూడా నీతిమంతులు అని అనుకునే అవకాశం ఉంది. అసలు జీవం అన్నదే లేకుండా పోయింది. అంటే ఇది ఒక భయంకరమైన మరణకరమైనటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి. మొదటి శతాబ్దంలోనే సైతాను వాడినటువంటి ఆయుధం
సో కాబట్టి ఇప్పుడు విపరీతంగా ఎక్కువ మంది మోసపోతా ఉన్నారు. అనేక మంది మోసపోతా ఉన్నారు. చాలా మంది యేసు ప్రభు వారితో సంబంధం లేకుండానే క్రైస్తవులు అనుకునే వాళ్ళు, క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం అనుకునే వాళ్ళు, సేవకులు అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు అనేక మంది దేవుని మీద సరిగ్గా నమ్మకం లేక, విశ్వాసం లేని వాళ్ళు అనేక మంది క్రైస్తవ్యంలో మనకు కనిపిస్తారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది 23:15 వచనం చదువుతారా? మత్తయి సువార్త 15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇది చాలా భయంకరమైందండి. ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతుంది. రక్షణ పొందాలని, సువార్త ప్రకటించాలని విపరీతంగా డబ్బు వెచ్చించి, లేకపోతే సమయం వెచ్చించి, మారుమనసు పొందమని అనేక మందిని తీసుకొచ్చి, వాళ్ళను మళ్ళీ తప్పుడు బోధల్లో నింపి, వాళ్ళను మోసం చేసే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువగా నిజమైన క్రైస్తవ జీవితం అంటే తెలియకుండా నమ్ముకున్నాం అనుకున్న వాళ్ళు, క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు తీసుకొస్తారు, కానీ వాళ్ళకి నిజమైన మార్గం చూపించరు. యేసు ప్రభు వారితో సంబంధం ఏర్పరచరు. శిష్యులుగా బ్రతకడానికి వాళ్ళకి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ అటువంటి వాతావరణం ఉండదు సంఘాల్లో. వాళ్ళు మోసపోతూ అనేక మందిని మోసపోతున్నటువంటి సంఘాలు అనేక మంది ఇప్పుడు మనకు కనిపిస్తారు. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అనేక మంది వేరే వేరే మతస్థులు కావచ్చు, వేరే వేరే మార్గాల నుంచి కావచ్చు, యేసుప్రభు వారి మార్గం వైపు వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి సరిగ్గా యేసుప్రభు వారితో సంబంధం ఏర్పరచడానికి అవకాశం ఇవ్వరు. అంటే ఎలాగైతే పరిసయ్యులు, శాస్త్రులు అప్పుడు ప్రజల్ని, అప్పుడున్నటువంటి యూదుల్ని మోసం చేసేవాళ్ళు, లేకపోతే మోసకరమైనటువంటి మార్గదర్శకులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. యేసు ప్రభు వారితో ఉన్న సంబంధం, ఆ సంబంధం గురించి మాట్లాడరు. మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుతారా? అక్కడ లీగలిజం అంటే ఎలాంటిది అనేది మనకు క్లియర్‌గా అర్థం అవుతుంది. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, చూడండి, లీగలిజం అంటే ఇదే. చూడండి, తల్లిదండ్రుల్ని గౌరవించాలని దేవుని వాక్యం చెప్తోంది. కానీ వీళ్ళు దాన్ని వదిలిపెట్టేసి చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, బయటికి వెళ్ళి వచ్చింది దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఎవరైనా చేతులు కడుక్కోకపోతే వాళ్ళ మీద పడిపోతున్నారు. వీళ్ళు పరిశీలించుకొని, అయ్యో తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళని కనపరచాలి,
వాళ్ళని బాగా చూసుకోవాలన్నది విడిచిపెట్టి అది వదిలేశారు అసలు కంప్లీట్‌గా. అంటే దేవుని మాటని పక్కన పెట్టేశారు. దేవుని వాక్యాన్నే పక్కన పెట్టేసేది లీగలిజం. దేవుని మాటను గౌరవించకుండా వీళ్ళు ఏదో మ ప మ నియమాలుగా నిష్టలు పెట్టుకొని అది ఇదిలాగా అంటే మన పెద్దలు పెట్టారు ఇది అని చెప్పి దాన్ని దైవోపదేశంలాగా బోధిస్తూ ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా చూడండి మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే ఈ రోజుల్లో కూడా ఇటువంటివి చాలా జరుగుతాయి సంఘాల్లో. ఇటువంటి మోసాలు. అసలు దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా, దేవునితో సంబంధం ఎలాగుందో అది పట్టించుకోకుండా, మిగతా వాటి మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. చూడండి మనం ఎంతో మార్చుకోవాల్సిన అవసరం ఉంది చివరి దినాల్లో. మన కుటుంబాలు, మన సంఘాలు, వ్యక్తిగత జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రైడ్, అహంకారం ఇవన్నీ వచ్చేస్తాయి. చూడండి 19వ వచనం. శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. అంటే ఎవరైతే యేసు ప్రభువారు అంటే కృప ద్వారా రక్షణ పొందారో, కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృప ద్వారా రక్షణ పొందారో వాళ్ళకి దేవుడు ఉచితంగా రక్షణ అనే బహుమానం ఇచ్చాడు. కానీ సైతాన్ రెడీగా ఉంటాడు ఈ బహుమానాన్ని అపహరించడానికి. ఇలాంటి వాటి వైపు తిప్పేస్తాడు. తిప్పి ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని మోసం చేస్తారు. మోసం చేయడం ద్వారా మన బహుమానం అపహరించబడుతుంది. చూడండి ఎంత పర్యవసానం చాలా భయంకరం. చాలా మందికి తెలియదు ఇది పాపం అని. లీగలిజం అన్నది మనం వ్యతిరేకించాల్సినటువంటి ఒక పాపపు ఊబి అని మనకి తెలియదు చాలాసార్లు. అదొక ఉరి. అది ఎంత నష్టం చేస్తుందంటే మనకి అంత భయంకరమైన నష్టం జరుగుతుంది మనకి వీటి వల్ల. ఆ శిరస్సు మూలముగా అంటే యేసు ప్రభు వారి మూలంగా సర్వ శరీరం అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై అందరూ ఒకే ఆత్మతో నింపబడి ఒకే శరీరంగా బ్రతికే అవకాశం కోల్పోతారు సంఘం అయితే. విశ్వాస అయితే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతా ఉన్నాడు. దేవుని వలన కలుగు అభివృద్ధి పొందుచున్నది. అంటే ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు. ఇటువంటి వాటి వలన ఏమవుతుందంటే ఈ నియమాల వలన వాటి వలన ఏమవుతుందంటే ఆత్మీయ ఎదుగుదల దొరకదు. బహుమానం అపహరించబడుతుంది. ఇన్ని నష్టాలు చూడండి, ఇన్ని నష్టాలు. యేసు ప్రభు వారికి అధికారం కింద బ్రతకాల్సిన మనం, ఆయన కృపలో బ్రతకాల్సిన మనం మోసం చేయబడతాం. మోసం చేయబడే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చదువుతారా? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకును లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని
ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చూడండి, క్రైస్తవ జీవితం అనేది అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ అన్నది అంటే ఒక వివాహ వ్యవస్థ అన్నది సంఘానికి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అంత పవిత్రమైంది క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ వివాహం. ఇదంతా దేవుడు అంత అంత పవిత్రంగా ఉంచినటువంటిది. అంటే సంఘానికి యేసు ప్రభు వారికి ఉన్న సంబంధం ఎంత గొప్ప ప్రేమపూర్వకమైనటువంటి ఒక సంబంధం, లవ్ రిలేషన్షిప్ అది. సో అది మనం ఆ రిలేషన్షిప్ లో ఉంది క్రైస్తవ జీవితం అనేది. అంతేగాని నియమనిష్టల్లో లేదు. ఆహారం తినడం, ఆహారం మానేయడం వాటిల్లో లేదు. క్రైస్తవ జీవితం అనేది యేసు ప్రభు వారితో మనకున్న సంబంధం మీద ఆధారపడి ఉంది. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, మనందరినీ ప్రేమించి ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ప్రాణం పెట్టేశాడు మన కోసం. ఇది భర్త కుటుంబాన్ని ప్రేమించే విధానం. క్రైస్తవ కుటుంబం అంటే భర్త భార్యని కుటుంబాన్ని ప్రేమించే విధానం ఏంటంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి వాళ్ళ కోసం. వాళ్ళ ఆత్మీయ పరిస్థితి బాగులేకపోతే అంతగా బాధపడాలి. వాళ్ళు దేవునికి దగ్గరగా లేకపోతే, భార్య అయినా పిల్లలైనా దేవునికి దగ్గరగా లేకపోతే అంత బాధ్యత వహించి దేవుని దగ్గర గోజాడాలి. దేవునికి కుటుంబాన్ని దేవునికి సమర్పించాలి. అంత ప్రేమ చూపించాలి. అంత బాధ్యత వహించాలి. అటువంటి అందులో ఉంది క్రైస్తవ జీవితం అనేది. భార్య భయభక్తులు కలిగి, లోబడి, వినయ విధేయతలు కలిగి, ప్రేమ కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. ఇది క్రైస్తవ కుటుంబం. దేవుడు కోరుకుంటున్నటువంటి క్రైస్తవ జీవితం, కుటుంబం, సంఘం, క్రైస్తవ సంఘం. దేవుడు అటువంటి సంఘాన్ని కడుతున్నాడు. మనం అటువంటి సంఘంలో పాలిభాగస్తులు అవ్వాలంటే దేవునితో ప్రేమపూర్వకమైన సంబంధంలో బ్రతకాలి. చూడండి, పెళ్ళయింది అనుకోండి, కొత్తగా ఇద్దరు బాగా మంచిగా ఒకరికొకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు. ఒకవేళ అప్పుడు వరకు పైకి దూకుంటున్నాడు అనుకోండి అబ్బాయి, ఇలాగా వెనక్కి అమ్మాయి పాపటి తీసుకొని చక్కగా ఇలా దూకో, ఆయిల్ రాసుకో అని చెప్పింది అనుకోండి, వెంటనే తెల్లారేసరికి మార్చేస్తాడు హెయిర్ స్టైల్. ఎందుకు? ప్రేమ. భార్య అంటే ప్రేమ వలన తనకి ఒకవేళ ఇష్టం ఉన్న లేకపోయినా సరే మార్చేసుకున్నాడు. ఎందుకంటే ప్రేమ. సో ఇది దేవునితో మనకున్నటువంటి ప్రేమపూర్వకమైన సంబంధం. యేసు ప్రభు వారి ఆజ్ఞలకు లోబడే విధానం. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలకు లోబడతారన్నారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చూడండి, నిజంగా ప్రేమిస్తే ఇంకేం ఆలోచించే పరిస్థితి లేదు. దేవుని ప్రేమిస్తున్నాం అంతే. దేవుడు వద్దన్నాడు అంతే. దేవుడు ఇమ్మన్నాడు అంతే. ఇది క్రైస్తవ జీవితం. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. ఇది దొరక్క ఏవో కొన్ని నియమాలు పాటించి, ఏవో కొన్ని చేసి, చేయడం ద్వారా క్రైస్తవ జీవితం అని అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రైస్తవ జీవితం అది కాదు.
మీకేమన్నా సందేహాలు ఉంటే ఇప్పటి వరకు మనం ధ్యానించిన వాక్య భాగంలో మీకేమన్నా సందేహాలున్నా లేకపోతే ఏమన్నా నేర్చుకున్న ఉన్నా చెప్పొచ్చు. బ్రదర్ ఇప్పుడు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి అని చెప్పినప్పుడు అదే అవును. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు అట్లాగా మీరు ఇవి చేయట్లేదు అవి చేయట్లేదు అని అన్నా కూడాను మనము పట్టించుకోకూడదు. అంటే కాంప్రమైజ్ అయ్యి మనం అట్లా చేస్తే తీర్పు తీర్చడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నట్టు అంతేనా? అవును, అవును, కరెక్ట్, కరెక్ట్. మనం ఓకే. అంటే మనం దృష్టి మరల్చేస్తాడు సైతాన్. ఏం చేస్తాడంటే దేవుని మీద దృష్టి నుంచి పక్కకి నియమాల వైపు మళ్ళీపోతుంది. అందుకని నియమాలు పాటించే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నియమాలు పాటించిన వాళ్ళని చూసి తక్కువ వాళ్ళు అన్న భావన, గర్వం వచ్చేస్తుంది. సో మనం అట్లా కాంప్రమైజ్ అవ్వకుండా మనము అది ఓకే. అవును, అవును, కరెక్ట్. టాలరేట్ చేయకూడదు అసలు. అసలు లీగలిజం ని వీ హ్యావ్ టు రిజెక్ట్ లీగలిజం అన్నది అర్థం చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ. మనం లీగలిజాన్ని వ్యతిరేకించాలి. యేసు ప్రభు వారికి హోల్డ్ అయి ఉండాలి. యేసు ప్రభు వారితో సంబంధంలో ఏ మార్పు రాకుండా చూసుకోవాలి. వన్స్ అట్ కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయాము అని అంటే ఇంకా మనం దేవునికి మనం దూరం అయిపోయి ఇక దాంట్లో మనం కూడా పడిపోతాం, ప్రమాదం ఉంటుంది. పడిపోతాం. అవును, అవును. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. అయ్యా నాయన మరి రాత్రికాల సమయంలో తండ్రి మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నాయన మరి 16 నుండి 19 వచనాల వరకు తండ్రి మరి మేము ధ్యానించి ఉన్నాం ప్రభు. అయితే క్రైస్తవ జీవితంలో తండ్రి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభు మరి నీ మీద ఆధారపడి జీవించటం నాయన. ప్రభు మరి వేరే ఏ మార్గము లేదు తండ్రి. మరి ఎటువంటి నియమాలు నిష్టల ద్వారా నాయన మరి మేము తండ్రి మరి ఆ జీవ మార్గంలోనికి రాలేము. అయితే తండ్రి ప్రభా నాయన మరి ఇటువంటి లీగలిజం మార్గంలోనికి తండ్రి మేము ఎవ్వరం పోకుండా నాయన అయా తండ్రి మరి అధికారి అయ్యున్న మీ మీద నాయన మరి మేము ఆధారపడి జీవించగలిగే కృప మాకు దయచేయండి ప్రభా. అయా వాటిల్లోకి తండ్రి మరి ఆచారాల్లో నాయన మరి మేము చెరగొట్టుకొని పోకుండా ప్రభా నాయన సాతాను నుంచి నాయన మరి మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి మోసపోకుండా నాయన మరి నిజమైన సత్య మార్గము జీవమై ఉన్న మిమ్మల్ని నాయన ఆధారపడి మీ మీద తండ్రి మీరు మా జీవితాన్ని నాయన ముందుకు నడిపించుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. ఏ విధంగానూ నాయన మరి ప్రభా మరి మేము మోసగింపు పడకుండా నాయన అయా మరి మీ వాక్యము చేత నాయన నిత్యము తండ్రి మేము కాపాడబడలాగున తండ్రి ప్రతి ఒక్కరికి అటు వివేచన దయచేయండి ప్రభా. అయా నాయన మరి ప్రతి దినము కూడా తండ్రి మరి ఆత్మను నాయన మరి మేము ఎక్కువ పోషిస్తే ప్రభా మరి ఆ యొక్క ఆత్మానుసారమైన జీవితం వైపు తండ్రి మరి మేము వెళ్ళి అయా నాయన మరి మిమ్మల్ని చేరుకోగలం తండ్రి. ఈ యొక్క శరీరాన్ని ప్రభా మరి మేము ఈ శరీర ఇచ్చలు నాయన మరి విడిచిపెట్టి సంపూర్ణంగా మీకు లోబడి వినయం విధేయత చూపించి అయా శిరస్సై ఉన్న మీకు తండ్రి మరి విధేయతను కలిగి జీవించే కృప మా అందరికీ దయచేయమని తద్వారా మీరు మహిమగంతా ప్రభావం పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్.